అని తెలిసి ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను పెడచెవిన పెట్టిన సర్కార్. ప్రమాదం అని తెలిసినా కూడా ఎస్ఎల్బీసీని పెడచెవిన పెట్టిన సర్కార్. దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రమాదం జరగడం జరిగింది. 2020లోనే అది డేంజర్ జోన్‌గా గుర్తింపు జరిగింది. మరియు ఇక్కడ సొరంగంలోని 13.9 కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనం, దృఢత్వం లేదని హెచ్చరించిన అంబర్‌టెక్ ఏజీ సంస్థ. 13.9 కిలోమీటర్ల దూరంలో నేల దృఢత్వంగా లేదు, గట్టిగా లేదని హెచ్చరించిన అంబర్‌టెక్ ఏజీ సంస్థ. అయినా కూడా పెడచెవిన పెట్టి పనులు స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల ఎక్కడికక్కడ ప్రమాదం జరగడం జరిగింది. ఇది మరియు దృఢత్వం లేని హెచ్చరించిన అంబర్‌టెక్ ఏజీ సంస్థ నీటి ఊట ఉందని తెలిసిన సిస్మిక్ అంచనా నివేదిక. నీటి ఊట ఉందని కూడా ఒక సంస్థ చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోని పరిస్థితిలో అక్కడ ప్రమాదం భారీ ఎత్తున జరిగింది. మరియు 5 ఏళ్ల నాటి హెచ్చరికలని బేఖతారు చేసిన సర్కార్. నివేదికను తొక్కిపెట్టి సొరంగం పనులు కొనసాగింపు. నివేదికలు మొత్తం పెడచెవిన పెట్టి సొరంగం పనులు కొనసాగించడం వలన ఈడ ప్రమాదం జరిగిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక, నిర్ధారణ, ఆలోచన విధానం దానిపై స్పష్టత లేక ఎక్కడికక్కడ పనులు ముమ్మరం చేస్తే సంస్థలు హెచ్చరించినా కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు చేయడం వలన అక్కడ 8 మందా ఇంకెంతమంది కార్మికులు చనిపోయిందని నిర్ధారణ రాలే. దీనివల్ల కార్మికులకు నష్టం జరిగింది, వారు చనిపోవడం జరిగింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిర్ధారణ కూడా జరిగింది. గత 20 ఏళ్లలో సంస్థ అక్కడ హెచ్చరించినా కూడా మీరు ఎందుకు పట్టించుకోలే? అంటే మీకు వీటి మీద దృష్టి లేదు, వీటి మీద అవగాహన లేకుండా మీరు పనులు స్థాపిస్తే ఇక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న కార్మికులు చనిపోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి సందర్శించకపోవడం ఇది ఎంతవరకు న్యాయం అని అడగడం జరుగుతుంది. అంటే ఇలా పాలన చేస్తున్నారు. 16 నెలల నుండెల్లి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఇలా ఉందని నిర్ధారణకు వచ్చింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన.